హలో. అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న. నమస్తే. నమస్తే అన్న. తెలంగాణ అమరవీరుల కుటుంబం అన్న. తె భూపాలపల్లి. తెలంగాణ అమరవీరుల కుటుంబం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న చెప్పండి అన్న. అన్న మనకు రుణమాఫీ కాలేదన్న. అయ్యో, అమరవీరుల కుటుంబానికి కూడా కాలే. కాలే, అదే పాపం కావచ్చు. అయ్యో, అట్లా అనుకోకూరి. అట్లేం జరగదు. తెలంగాణ సమాజం అంతా ఉంటది మీ దగ్గర, మీ చుట్టూ. ఇప్పుడు నాయకులు లేకపోతే వాళ్ళ చల్లని చూపు లేదేమో గానీ తెలంగాణ సమాజం అంతా అమరవీరుల కుటుంబాల మీద ఖచ్చితంగా ఉంటది. ఆ ప్రేమ ఎల్ల కాలం ఉంటది. ఎందుకంటే మీ త్యాగాలతోనే ఇలా మనం బతుకుతున్నాం. మా ఎమ్మెల్యేకి అయింది రుణమాఫీ. ఎమ్మెల్యేకి అయిందా? ఎవడా సన్నాసి? గంధ సత్యనారాయణ. ఆయనకి అయిపోతే సరిపోయింది అట్నే, ఓన్కి అవసరం లేదట్నా? వాళ్ళ పిఏకు ఫోన్ చేస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబం నుంచి మాట్లాడుతున్నా ఒక నిమిషం కూడా మాట్లాడాడు అన్న. కడిగేస్తాడు. సార్ ఎక్కడున్నాడు కలుస్తా అన్న కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. యాడుంటుండు? ఊళ్ళో ఉంటుండా, హైదరాబాద్ ఉంటుండా మీ ఎమ్మెల్యే? ఏడో తెలియదు అన్న. భూపాలపల్లికి ఒక 2 times పోయినా. ఉండడు ఆడ కనబడడు. అన్నయ్యకు జాబ్ ఇచ్చిందన్న గత ప్రభుత్వం. ఓకే. ఆ రేషన్ కార్డు అన్నయ్య హన్మకొండలో ఉంటాడు. రేషన్ కార్డులో నేను అమ్మ నాన్న ఉంటామంతే. ఏవోని కలిస్తే మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, రుణమాఫీ మీ నాన్న లేదు అని చేస్తుంది. డిహెచ్ఓకు చేసినా కూడా నా చేతిలో ఏం లేదు, ప్రభుత్వం ఎలా చెప్తా అలా అని. అయితే ఒక పని అన్న, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ జరిగిందని మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. కొన్ని దగ్గరలో ఒక గ్రామంలో ఆయన చెప్పిండు నాకు, నా మండలంలో ఒక 20 మంది దాకా ఉన్నారు సార్ అని చెప్పిండు. నాకు పంపిస్తా అని చెప్పిండు. ఓలోలకు అయిందో ఆ డేటా నేను నీకు పంపిస్తాను వాట్సాప్ లా. అన్న నేను తెలంగాణ అమరవీరుల కుటుంబం అని పెట్టు, అంతే నాకు గుర్తుంటది. అదే నేను చెక్ చేస్తా. అదే ఎక్కువ మంది చేసడం వల్ల చూడలేకపోతుండేమో. ఇప్పుడు నువ్వు చేస్తే నేను చూస్తా. అయితే ఆ అయిన వాళ్ళ మీద మనకే బాధ లేదు, వాళ్ళకి వచ్చిందని మనకు జలసి లేదు, అసలు ఆ ఆలోచన కూడా వద్దు మనకు. కానీ మనకు కూడా కావాలని అడుగుదాము. వాళ్ళకి అయింది కాబట్టి మాకు ఎందుకు కాదని అడుగుదాం. ఇంకోటి ఉదాహరణ, ఆ పేరు చెప్పొద్దు, అవి చెప్పొద్దు మనం. కాకపోతే ఆ ఊర్లో అయిందని మనం ఉదాహరణ చూపిద్దాం అట్లా. రేషన్ కార్డు లో కూడా అన్నయ్య లేడు. అదే నాకు అర్థమైందన్న. మీ రేషన్ కార్డు మీకు సపరేటా? సపరేట్. మరి అయిపోయాయి. మరి ఇప్పుడు ఆయనకు రేషన్ కార్డు ఉండదు ఉద్యోగం కాబట్టి. లేదు. ఇప్పుడు నీకు రేషన్ కార్డు సపరేట్ ఉన్నది. సపరేట్ ఉన్నది. ఇప్పుడు మీ అన్నయ్య సపరేట్ ఉంటాడు, నువ్వు సపరేట్ ఉంటావు. పెళ్లిళ్ళు అయిపోయినాయి, అయినా నీకు కాలే. అందుకే అంటా ఉన్నాను నేను. సరే, ఇప్పుడు రేషన్ కార్డులు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా జరిగిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను నీకు ఫార్వర్డ్ చేస్తా. పెట్టండి పంపిస్తే వాళ్ళు చూసి. నేను కూడా ఇక్కడ అడుగుతా. నేను చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు, మాకెందుకు మాఫీ రాదు అని. మరి కొంతమందికి ఎట్లయితుంది, వీళ్ళకి ఎందుకు కాదు చేస్తే అందరికి చేయాలి కదా. అదొకటి. పెన్షనర్లకు కూడా పాపం తక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా కాలేదట. ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళు, లేకపోతే అక్కడక్కడ సింగరేణిలో లేకపోతే ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు పాపం. తుమ్మల నాగేశ్వరరావుకు మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేసిన. వాళ్ళ పిఏ ఫోన్ చేసి నేను ఫార్వర్డ్ చేస్తాం కలెక్టర్ కంటే, ఇంతవరకు లేదన్న. అదే అన్న, తప్పకుండా నేను మాట్లాడతా మీతో, మళ్ళీ కూడా మాట్లాడతా. ఇంకోటి, ఒక ఆయనకు ఒక 3000 పెన్షన్ వస్తుందట పాపము. ఆయన కూడా కాలేదట మాఫీ. 3000 రూపాయలు పెన్షన్. రోజుకో ఛాయ్ తాగుతా అయిపోతాయి 3000 రూపాయలు. అట్లాంటి ఆయన కూడా కాలేదట. ఆయన పేరు అమరవీరుల కుటుంబం అని పెద్దగా చెప్తాడు, చేసేది మాత్రం ఏం లేదు ఆయన. ఇప్పుడు ఏమైందంటే అన్న, నేను ఇప్పుడు ఎవరినైనా అదే అంటా. ఇప్పుడు కేసీఆర్ అయినా చేసి ఉంటే బాగుంటుండే, ఆయన కూడా చక్కగా చేయకపోయా. ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకి సరే ఉద్యోగం ఇచ్చినా అంటాడు, లేకపోతే ఇప్పుడు ఇంకేదో చేసినా అంటాడు, కానీ గుర్తింపు ఇంకా రావాల్సి ఉండే. పదవులు వచ్చినాయి, మీకు అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఆఫీసుకు పోతే గుర్తింపు లేదు, అయితేంది అన్నట్టుగా చూస్తాను. ఇంకోటి, ప్రాణ అయితేంది అని చూసుకొని చెంప మీదకి వెళ్ళి చెల్లు మనం చంపాలన్న ఒక్కొక్కరిని. ఇప్పుడు మీరు చేసిన త్యాగాల మీద, మీ కుటుంబాల త్యాగాల మీదనే కదా ఇలా ఏర్పడ్డది తెలంగాణ. అది ఏర్పడితేనే కదా ఇంతమందికి ఇన్ని అవకాశాలు వచ్చినాయి. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు. ఇంకోటి, ఉద్యోగాల ప్రమోషన్లు ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి. మన రాష్ట్రం మనకు ఏర్పడితేనే కదా వచ్చింది వాళ్ళకు. లేకపోతే ఏడుందరు వీళ్ళంతా. మరి ప్రమోషన్లు వచ్చినాయి వాళ్ళ వల్ల, ఆ రాజకీయంగా ఇన్ని అవకాశాలు వచ్చినాయి మీ వల్ల. మరి అలాంటప్పుడు మీ కుటుంబాలని ఇంకా ఎందుకు ఇట్లా చూస్తా ఉన్నారు? ఎందుకు ఇవ్వట్లేదు అవకాశాలు? ఏదో నేను ఆ రోజు కేసీఆర్ కూడా రోజు తిడుతుంటివి. శంకరమ్మకి ఇస్తే ఓ ఎమ్మెల్సీ ఇయ్యనుంటివా? శ్రీకాంతాచారి తల్లికి
పేరుకేనన్నా ఆమెను ఎమ్మెల్యేగా ఓడిపోయే సీట్ ఇచ్చి త్యాగాల మీద ఏదో పోషమ్మ ముందర మేకపోతును కట్టేసినట్టు ఆమెను తీసుకుపోయి ఒక పెద్ద నాయకుని ముందర పెట్టి ఓడగొట్టి చివరికి ఇగో చూడరు మేము ఇచ్చిన అవకాశం అని చెప్పి పక్కకు తప్పించుకున్నాడు. ఓ ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే ఓలద్దన్నారు. ఓడిపోయిందన్నా, ఓడిపోయింది సరే, మీ అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము ఎంతో మందికి ఇచ్చుకున్నారు, పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చుకున్నావు, ఇంకో ఇచ్చుకున్నావు. మరి అదేదో ఒక్కసారి అట్లా అమరవీరుల కుటుంబాలకు కూడా కొంతమందికి అవకాశాలు ఇస్తే తప్పేముంది, నష్టమేముంది? వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో ఉంటారు నాయకులుగా, ప్రూవ్ చేసుకోకపోతే ఒక్కసారికి ఆగిపోతారు. మేము కూడా ఇది ఇంకా అంతే అన్న, ఎటో తాడోపేటో తెలుసుకొని రోడ్డు మీద ఎక్కడికే ఉన్నాం. చేద్దాం అన్న. అమరవీరుల కుటుంబాలని ఈ తెలంగాణ ఉన్నంత వరకు గుర్తు చేసుకోవాలి. ఎందుకోసం అంటా ఉన్నా అంటే స్వాతంత్ర సమర యోధులు ఇలా ఎందుకు యాదికి వస్తున్నారు మనకు? ఎందుకు ప్రతి సంవత్సరం మనం 15 ఆగస్టు నాడు మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి? ఎందుకు మాట్లాడుకుంటాము అంటే మనకు వాళ్ళు చేసిన త్యాగాలే కదా, వాళ్ళ పోరాటాల వల్ల మనకు ఆనాడు మనకు వచ్చింది కాబట్టి స్వాతంత్రం. ఆ స్వతంత్రం గురించి మనం ఇలా మాట్లాడినప్పుడు ఈ తెలంగాణ కూడా మనకు విముక్తి జరగాలి, ఆ పాలన మనకు అక్కర్లేదు అని అనుకొని కొట్లాడితే ఒక్కడన్నా ప్రాణత్యాగం చేసిండా? ఇన్ని రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఉండే ఒక్క ఇండియాలకి ఒక్కడన్నా చచ్చిండా? మరి మనని రెచ్చగొట్టి ఆనాడు ఉద్యమంలోకి తీసుకొచ్చి మన ప్రాణాలు పోయేదాకా చూసి ఇలా కనీసం ఆ కుటుంబాలు ఏం త్యాగం చేస్తే వస్తుందన్న ప్రాణం? వాళ్ళకు సమస్య అన్న, నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా, ఇట్లా తెలంగాణ అమరవీరుల కుటుంబం అని దృష్టికి తీసుకుపోయినా, అది మాట్లాడి చేయొచ్చు కదా. ఈ చిన్న 1,10,000 ఉన్నది, 1,10,000 ఖాళీ రుణమాఫీ కదా నువ్వు అడిగేది. మేము ఈ తెలంగాణ కోసం త్యాగం చేసాం మా కుటుంబంలో ఒకరిని, కాబట్టి మాకు మంత్రి పదవి, ఎమ్మెల్యే అని అడుగుతున్నావు నువ్వేమన్నా? అడిగినట్టు పదవులు అడిగినట్టు చేస్తాను వాళ్ళు. తప్పకుండా మాట్లాడదామన్నా. నేను నిజంగా మీ ఈ లైవ్ చాలా మంది వేల మంది చూస్తున్నారు. ఒకవేళ ఇంకా మీలాగా ఇంకెవరన్నా అమరవీరుల కుటుంబాలు అయి ఉండి మీకు రుణమాఫీ జరగకపోతే నాకు నిజంగా ఫోన్ చేయండి, మీకు స్పెషల్ గా ఒక లైవ్ షో చేస్తాను. నేను ఓన్లీ మీ గురించే మాట్లాడదాం ఆ రోజు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ 10 సంవత్సరాలు, ఈ 8 నెలలు ఇంకెన్ని రోజులు అర్థమైతలేదు. ఏందో మరి ఎందుకు తెచ్చుకున్నావు మరి తెలంగాణ? 100 రోజులు అన్నాడు, 100 రోజుల 250 గజాలు, 100 రోజులు ఏదేదో చేశారు, 250 గజాలు దొరుకుతలేదు, మీకు ఇవ్వడానికి దొరుకుతలేదు. అమరవీరుల కుటుంబాలకు మేము ఏదైనా చేస్తామని చెప్పి ఇలా ఆనాడు కేసీఆర్ మిమ్మల్ని అందరినీ కూడా వంచిండు, మోసం చేసిండు. నేను చేస్తా మీకు అని చెప్పాడు. మీకు 250 గజాలే కాదు, ఇంకా ఉద్యోగాలు అన్నాడు, మీకు స్పెషల్ ఫండ్స్ అన్నాడు, ఇంకేమేమో చెప్పాడు. మరి ఎంతమంది ఉన్నామన్న 1,200 మంది, నెలకి ఎన్ని ఖర్చు అయితే మరి సరే 100 రోజులు నేను వచ్చిన మొదటి సంతకం అది ఇది అని గద్దెలెక్కిండు. ఈయన కూడా హైదరాబాద్ వాళ్ళ ఇంటి ముందుకు పోయిన కలవనీయలేదు. నా కుటుంబాలు ఒక 50 మంది పోయినాం. అవునా? ఆ 50 మందిని సీఎం అయిన బొకే పట్టుకొని కృతజ్ఞతలు చెప్తామని పోతే ఇంట్లో లోపలికి కూడా రానియలేదు. ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటారు. మరి అక్కడ రోడ్డు మీద నుంచి వచ్చినామన్నా. ఓకే, సరే. మీరట్లా ఏమీ బెంగపడద్దు, బాధపడద్దు. అరే ఏంది ఇది అని అస్సలు అనుకోవద్దు. మీరంతా కూడా ఐక్యంగా ఉంటే ఎన్నటికైనా మీ హక్కుల్ని ఖచ్చితంగా సాధించుకుంటారు. మీ కుటుంబానికి జరిగిన నష్టానికి మీకు రావాల్సింది అందరూ కూడా తెలంగాణ సమాజం మీ ఎంటూ ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.